ఈ వీడియోలో మనం 2025లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్ని చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇది వచ్చేసి G7 సదస్సు. G7 సదస్సు 2025 జూన్ 16 నుండి 17 తేదీల్లో కెనడా దేశంలో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ నాటో సదస్సు. నాటో సదస్సు 2025 జూన్లో 24 నుండి 25 తేదీల్లో నెదర్లాండ్స్లోని ది హేగ్లో నిర్వహించడం జరిగింది. చూడండి, మూడోది బ్రిక్స్ సదస్సు వచ్చేసి 2025 జూలై 6-7 తేదీల్లో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా SCO సదస్సు 2025లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని టియాంజిన్లో నిర్వహించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎసెన్స్ సదస్సు వచ్చేసి 2025 అక్టోబర్లో నిర్వహించడం జరిగింది. దీన్ని మలేషియాలోని కోలాలంపూర్లో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా COP30ని 2025 నవంబర్ 10, 21 తారీఖుల్లో బ్రెజిల్లోని బెలెంలో నిర్వహించడం జరిగింది. అండ్ అదేవిధంగా G20 సదస్సు 2025 నవంబర్ 22, 23 తేదీల్లో నిర్వహించడం జరిగింది. దీన్ని దక్షిణాఫ్రికా దేశంలో నిర్వహించడం జరిగింది. అండ్ అదేవిధంగా బిమ్స్టిక్ సదస్సు 2025 ఏప్రిల్ 2 నుండి 4 తేదీల్లో థాయిలాండ్లోని బ్యాంకాక్లో నిర్వహించడం జరిగింది. చూడండి, ఫాస్ట్గా చూద్దాం ఒకసారి. G7 సదస్సు వచ్చేసి కెనడా, నాటో సదస్సు వచ్చేసి నెదర్లాండ్స్లోని ది హేగ్, అండ్ బ్రిక్స్ సదస్సు వచ్చేసి బ్రెజిల్లోని రియో డి జెనీరో, SCO సదస్సు వచ్చేసి చైనాలోని టియాంజిన్, ఎసెన్స్ సదస్సు వచ్చేసి మలేషియాలోని కోలాలంపూర్, COP30 వచ్చేసి బ్రెజిల్లోని బెలెం, G20 సదస్సు వచ్చేసి దక్షిణాఫ్రికా, బిమ్స్టిక్ సదస్సు వచ్చేసి బ్యాంకాక్ థాయిలాండ్లో నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.